హలో ఆల్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియోలో అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒకసారి ఫ్యామిలీ అంతా కూడా కలిసామన్నమాట. ఎందుకో ఏంటో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడైతే మా చెల్లి గడపలకి పసుపు రాసి బొట్లు పెడుతుంది. ఇంకా వరిపిండితో ముగ్గు వేయడం రాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఒత్తుగా పిండి వేసుకొని ఇలా చేత్తో ఈ విధంగా చేస్తే ఫ్లవర్ షేప్ అయితే వస్తుందండి. మధ్యలో కొంచెం పసుపు కుంకుమ జల్లుకుంటే చాలా నిండుగా అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా వేసేయచ్చు, తర్వాత అందంగా కూడా ఉంటుంది. చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో. ఇంకా మేమైతే మా అక్కల ఇంటికి వచ్చిన విషయం ఏంటంటే, మా అక్క అయితే సప్త శనివారాల వ్రతం చేసుకుంటుందండి. ఇంకా 6 వారాలు అయితే అయిపోయాయి. ఇదే లాస్ట్ వారం అనమాట. ఇంకా లాస్ట్ వారం ఏంటంటే భోజనాలు కూడా పెట్టుకుంటారంట, తాంబూలాలు ఇచ్చి ముత్తైదువులకి. ఇంకా మేమందరం కూడా పండక్కి వచ్చున్నాం కదా అనేసి అందరినీ పిలుచుకుంది, చుట్టాలందరినీనా. ఇంకా మా దగ్గర చుట్టాలందరం మేము అలాగా పూజకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ మేము వచ్చేసరికి బాగా లేట్ అయింది. మేము వచ్చేసరికి మా అక్కలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. మేము అరౌండ్ 10 అయిపోయిందండి. అంటే మా అక్కే మమ్మల్ని లేట్గా రమ్మన్నది లేండి. ఎందుకంటే నేను వస్తే ఇంకా మా పిల్లల హడావిడితోటి పని ఇటు అటు అవ్వదనేసి లేట్గా రమ్మందండి. అంతే కదండి, పిల్లలతో కొంచెం కష్టమే కదా. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి ఫోటోకి బొట్లు పెట్టగానే ఎంత నిండుదనం వచ్చిందో. ఎంతైనా స్వామివారికి ఆ కళ అయితే ఉంటుందండి. ఇంక ఇక్కడైతే మా అక్క పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకుంటుందన్నమాట. ఒకసారి పూజ స్టార్ట్ అయ్యాక ఏది కూడా మిస్ అవ్వకూడదు కదా, అందుకే అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటుంది. ఇంకో పక్క అయితే అబ్బబ్బా సాంబారు చూడండి ఎంత బాగా మరిగిపోతుందో. మా బావగారు అయితే అన్నీ వండేస్తున్నారు ఒక పక్కన. ఇంక ఇక్కడ ఏదో స్వీట్ పరమాన్నం అనుకుంటాను, మంచిగా రంగు వచ్చేస్తుంది బెల్లం వేయగానే. ఇంకా దొండకాయ కర్రీ అండి. ఇవి కోయడానికే సగం జీవితం అయిపోద్ది నాకైతే. ఎలా కోసారో ఏమో, వాటిని అయితే నూనెలో వేపేస్తున్నారు, మంచిగా స్విమ్మింగ్ చేయించేస్తున్నారు వాటికి. ఒకసారి నూనెలో వేగి తీసాక ఇంకా వీటిపైన ఉప్పు కారం వేసి పల్లీలు వేపించుకొని తర్వాత చిన్న చిన్న పకోడీ ముక్కలు అయితే వేసి ఇలాగ పైన కిందన చేయడం ఏంటండి, దొండకాయ పకోడీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంక ఈ పక్కనైతే దద్దోజనం తాలింపు వేసేసారు. ఒక పక్క ఇలా మా బావ వంటలు చేస్తుంటే మా అక్క అయితే ఈ పక్కన ఇలాగొండి పూజ రూము సిద్ధం చేసుకుంటుందన్నమాట. తులసి మాలతోటి వెంకటేశ్వర స్వామిని ఎంత చక్కగా అలంకరించిందో చూడండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, పూజ అయితే మా ఆయనే చేయిస్తున్నారండి దగ్గరుండి. మా ఆయన కొంచెం మంత్రాలు అవి మంచిగా చదువుతారనమాట. అందుకనే మా కోసం ఎదురు చూసింది ఇప్పటివరకు. మేము వచ్చాక ఇంకా స్టార్ట్ అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకుందండి చక్కగా చూడండి. ఇంకా మేమైతే ఇదిగోండి దండ తీసుకొచ్చాము. అత్తయ్య కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇంకా పూలదండ తీసుకెళ్ళమని పూలదండ తీసుకొని పెట్టాను. మా అమ్మాయికి ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేశానండి. మొత్తానికి ఈరోజు మా అక్కల ఇంట్లో పూజ కదా అనేసి వేసుకుందనమాట. ఇంక చూడండి మా ఆయన అయితే చెప్పారు ఇంకా దీపారాధన స్టార్ట్ చేయమని. ఇంకా స్టార్ట్ చేసాము పూజ అయితే. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం కోసం అంటండి ఈ సప్త శనివారాల వ్రతం అనేది చేసుకుంటారు. శని ప్రభావం తొలగి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ వరుసగా 7 శనివారాలు ఈ వ్రతం చేస్తారంట. నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకుంటారు. అలాగే స్వామివారికి ఇష్టమైన నల్ల ద్రాక్ష ఇంకా నల్ల నువ్వులతోటి ప్రసాదం చేసుకుంటారండి. 7 ఉండలతోటి 7 దీపాలు కూడా పెట్టి 7 ఉండలు కూడా పెడతారు. ఇంకా సలివిడి కూడా ప్రసాదంగా సమర్పిస్తారనమాట. మా అక్క అయితే ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంది. ఇంకా నువ్వుల నూనెతోటి దీపారాధన కూడా చేసింది. ఇంకా మా ఆయన అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. పురాణాల ప్రకారం శనిదేవుడు స్వయంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు స్వామివారు ఒక వరం కోరారు. తనను భక్తితో కొలిచే భక్తులను శని ప్రభావం నుండి రక్షించాలని కోరగా శనిదేవుడు అంగీకరించాడు. అందుకే శనివారాల్లో వెంకటేశ్వరుడిని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఇక్కడైతే చూడండి మా వారైతే పూజ చదువుతున్నారు కదా, కథ అయితే స్టార్ట్ చేశారు. समनाभाय नमः अश्रुधाय नमः ओम खड्गधारिणे जन्मंगलदायकाय नमः ओम यज्ञरूपाय नमः ओम यज्ञभृक्ते नमः ओम चिन्मयाय नमः ओम परमेश्वराय नमः ओम लक्ष्याय नमः नित्यपुष्टाय नमः विवर्ताय नमः आदित्याय नमः ओम द्विताय नमः दीप्ताय नमः ओम रमाय नमः ओम वज्राय नमः। ఇప్పటికైతే మేము మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళ పిన్ని వాళ్ళు మాత్రమే వచ్చామండి. ఇంకా ఎవరు రాలేదు, అందరూ మెల్లిగా వస్తున్నారు. శ్రీ అలివేల మంగావతి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి.
కర్పూర మీరు తీసుకున్నాను. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. తర్వాత అయితే వ్రతం కథ ఉంటుంది కదండి, కథ అయితే చదువుతున్నారనమాట మా వారు. ఇంకా మేము అందరం కూడా వింటున్నాము కూర్చొని. మా మమ్మీ అయితే ఇంకా మనవడు మనవరాలు ఎటు తప్పిపోతారు అన్నట్లు వాళ్ళని అయితే పట్టుకొని కూర్చున్నది. మా మావయ్యలు కూడా అప్పటికైతే వచ్చేసారు. ఇంకా మా చెల్లి కూడా ఇంకా కిచెన్లో పని చూసుకొని వచ్చేసిందండి. ఇంకా అందరం కూర్చొని అయితే కథ వింటున్నాము. కథ కూడా అయిపోయాక అందరం కలిపి కూర్చొని గోవిందనామాలు ఉంటాయి కదండి, చదివాము. అవి చదువుతుంటే భలే అనిపించిందండి, సాక్షాత్తం తిరుపతిలో ఉన్నట్లు అనిపించింది అనమాట. ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి ఈ పూజ చూసే అదృష్టం నాకు దొరికినందుకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంకా ఆ రోజు వ్రతంలో అలా కూర్చున్నాక మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మేము అంత దూరాన ఉంటాము, ఇలా పూజలకి వ్రతాలకి ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా కొంచెం దూరమేనండి. ప్రతిదానికి రావాలంటే కుదరదు కదా. ఇలా పండగలకు వచ్చినప్పుడు ఇలాంటి వాటికి అటెండ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుందండి. నాకైతే లక్కీ అనమాట నేను. ఎందుకంటే మా అక్క మామూలు అంటే ఎవ్రీ వీక్ చేసుకునేలాగా కాదు కదండి, లాస్ట్ వారం అవ్వడం అందరినీ పిలుచుకొని భలే సరదాగా అయిందనమాట పూజ అయితే. ఇంకా అప్పటికైతే మా అత్తయ్యలు కూడా వచ్చేసారనమాట. ఇంకా కొన్ని వంటలు అయితే ఉన్నాయి. ఇంక పూజ కార్యక్రమం అయిపోతే ఆ మిగిలిన వంటలు అయితే చేసేయాలి. మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన బ్రహ్మ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్పితర గోవింద, వేణుగాన ప్రియ. ఇంకా పూజ అంతా కూడా అయిపోయాక ఇలాగా దేవుడి మూలకెళ్ళి ఎవరు తెచ్చిన కొబ్బరికాయల వాళ్ళు అయితే కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని అయితే వచ్చేసామండి. ఇంకా ట్రెడిషనల్ అవుట్ఫిట్లు అయితే మా వాళ్ళకి వేసాం ఈరోజు. చూడడానికి వాళ్ళ ముద్దుగా ఉన్నారు. ఇంకా పూజ అంతా అయిపోయాక మా అక్క అయితే హారతి ఇచ్చేసిందండి. ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా మా అందరికీ కూడా హారతి ఇచ్చింది. ఇంకా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు హారతి తీసుకున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే స్టార్ట్, అమ్మ పూజ అయిపోయింది కదా డ్రెస్ ఇప్పేస్తాను, అమ్మ పూజ అయిపోయింది కదా డ్రెస్ ఇప్పేస్తాను. అస్సలు ఇలా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అయితే వేసుకోదండి. ఎంతసేపు ప్యాంటు షర్టు లేకపోతే బనియన్ ట్రాక్ అవే అన్నమాట. ఇంకా పూజ అయిపోయాక ఇంకా వంటగదిలోనే ఇంకొంచెం పనులు ఉన్నాయండి, వంట పనులు అయితే అవి చేద్దామని వచ్చాము. ఇంక ఇలాగా ఫోన్ అయితే పెట్టేసి గెంతుతుంటే మా మమ్మీ అయితే కానివ్వండి పని అనేసి వచ్చింది. ఇంక మా చెల్లి అయితే కెమెరాలో బాగా వస్తున్నాము, దాన్ని కూడా ముగ్గురు ఉంటాం అంటుంది. కానీ మా అక్క అయితే ఉపవాసం ఉంది కదండి, చిరాకు పడుతుంది, ఫాస్ట్గా చేయండి వంటలు టైం అయిపోతుందని కంగారు పడుతుంది. ఇదిగోండి మా మావయ్య ఆవిడ నేను మా చెల్లి అయితే ఇంకా కొబ్బరి పచ్చడి అయ్యేలోపు కొబ్బరికాయ అంతా తినేసేలా ఉన్నాము. మా చెల్లి ప్రసాదం ఇస్తుంది, తీసుకోండి మీరు కూడా. మొత్తానికి అయితే కొబ్బరికాయ ముక్కలు అన్నీ కోసేసి ఇదిగోండి పచ్చడి అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే వేడివేడిగా బజ్జీలకి అయితే రెడీ చేస్తున్నారనమాట ఈవిడ, మా అక్క వాళ్ళ తోటికోడలు తను. ఇంక మా బావ అయితే బయట నుంచి వచ్చారు ఇప్పుడే, ఇంకా చేయలేదని బజ్జీలకు పని పడడం మొదలెట్టారు. ఇంక ఈ అరటికాయ ఆకులు చూడండి ఎంత ఉన్నాయో, ఒక్కొక్కటి నా అంత ఉన్నాయి. ఇంకా ఇట్లో భోజనం చేయాలంటే ఇంక కట్ చేయాల్సిందే, లేకపోతే ఒక్కొక్కరికి ఒక ఆకు వేస్తే ఇంక ఇల్లు సరిపోదు అనమాట. ఇంక ఇక్కడ ఆకులు అయితే వేసేసి జంటలుగా కూర్చోబెట్టి భోజనాలు అయితే వడ్డిస్తున్నారండి. మా చెల్లి ఈరోజు వీడియో కోసమేమో పని ఎక్కువ చేసేస్తుంది పాపం. ఇంకా అన్ని ఆకుల మీద అన్నీ కూడా వడ్డింపు చేయగానే ఎంత బాగున్నదో చూడండి, నిండుగా ఉన్నాయి ఆకులు అయితే. పులిహార, పరవాన్నం, దొండకాయ పకోడీ కూర, ఇంకా బజ్జీలు, కొబ్బరి పచ్చడి, దద్దోజనం అన్నీ కూడా భలే ఉన్నాయండి. ఇంకా మొత్తం మా అక్క అయితే 7 జంటలకి అయితే పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చిందండి. వాళ్ళ అత్తయ్యలు, మా అత్తయ్యలు, మా పిన్నాలు, వాళ్ళ పిన్నాలు, ఇంకా మేము, వాళ్ళ తోటికోడలాలు, మా మావయ్యాలు, మొత్తము 7 అయ్యాం కదండి. ఇంకా ఫస్ట్ అయితే మా 7 జంటలకి కూడా కూర్చోమన్నారనమాట. ఫస్ట్ మీ 7 జంటలు కూర్చొని భోజనం చేసి లేస్తే తర్వాత మిగిలిన వాళ్ళు చేస్తారనేసి అన్నారు. ఇంక మేమైతే కూర్చొని భోజనం స్టార్ట్ చేసాము. చూడండి వంటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయండి. మన చెయ్యి ఏం పడలేదు కాబట్టి అన్నీ కూడా టేస్టీగా వచ్చాయన్నమాట. మన చెయ్యి పడి ఉంటే ఇంకా టేస్టీగా వచ్చిద్దును, కానీ ఏం చేస్తాం, ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళే చేసేసారు. ఇంకా మా భోజనం అయిపోయాక ఇంకా పిల్లలకి మా చెల్లి, మా మమ్మీ, మా బావ అయితే తిన్నారండి. ఇదిగోండి మా ధాన్య డ్రెస్ మార్చేసింది, చెప్పాను కదా ఎప్పుడు ప్యాంటు షర్ట్లోనే కంఫర్ట్ ఉంటుంది ఈవిడికైతే.
అందరికీ ఒక నమస్కారం చేయండి. పాపం ఫస్ట్ కష్టపడ్డారు వీళ్ళే పూజకంతా నిన్నటి నుంచి కూడా. మా ధాన్యం ఆకైతే ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఏ ఒక్కటి కూడా వేసుకోలేదు. అన్నం వేసుకుంది, పెరుగు కలపమని చెప్పింది. ఇంక నేనైతే కూర్చొని పెరుగు కలిపేసి దగ్గరికి పెట్టి ఇచ్చాను అనమాట తినమనేసి. ఇంకా స్పూన్ ఒకటి అడిగింది. ఇంకా పూజ అంతా అయిపోయాక ఇదిగోండి ఇలా తాంబూలాలు ఇచ్చి అందరి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుందనమాట. ఫస్ట్ ఇంకోండి అందరూ కూడా చక్కగా తాంబూలాలు తీసుకొని ఆశీర్వదించారు. వీళ్ళైతే వాళ్ళ పిన్ని బాబాయి అంటే మా బావ వాళ్ళ అక్క వాళ్ళ బావగారు అనమాట. ఇంక ఇక్కడైతే మా మావయ్య ఆవిడ. ఇంకా వీళ్ళైతే వాళ్ళ అక్క వాళ్ళ తోటికోడలు. ఆ బావగారికి కొంచెం పని ఉందని వెళ్ళిపోయారు. ఇంక మేమైతే వాళ్ళకన్నా చిన్నోళ్ళం కదా, మాకైతే మేమే కాళ్ళకు మొక్కాము, వాళ్ళు మొక్కకూడదు కదా. ఇంకా తాంబూలం తీసుకొని ఇంకా కాళ్ళకైతే మొక్కేసామన్నమాట. మాతో పాటు మీరు అందరూ కూడా మా అక్కని దీవించండి. తన మనసులో ఏం కోరుకున్నా సరే ఆ దేవుడు అనుగ్రహంతో కూడా తొందరగా నెరవేరిపోవాలని చెప్పేసి మీరు కూడా. ఈ తర్వాత అయితే ఇవ్వండి మా ఆయన కథ చదివారు కదా, సంభావన ఇస్తుంది. సంభావన అంత తక్కువ ఇస్తే ఎలాగా అనేసి నేను మధ్యలో దూరిపోయి హడావడి చేస్తున్నాను. అక్కడ మా అక్కకి ఇంక ఓపిక లేదు, ప్లీజ్ తీసుకోవే అంటుంది. పాపం ఉపవాసం ఉంది కదండి తెల్లవారు నుంచి కూడా. ఇంకా సాయంత్రం టెంపుల్కి వెళ్ళి వచ్చాక తినాలంట. ఇలా అయితే పూజ అయిపోయిందండి మొత్తానికి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.